బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు కానీ, లేదా ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ ఆడవాళ్లకు సడన్గా పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి? చాలా అద్భుతం. ఇవి చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం. కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మ జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా అని అంటారు. దీన్ని తంత్రంలో దేవతానుగ్రహంగా కొలుస్తారు. ఒక రకంగా ఒక విధంగా చూస్తే ఇంకా అక్కడితో అన్నీ నిరుపయోగం అన్నీ ఆప్ చేసేయండి అని చెబుతారు. ఇంకా చేయకూడదని. వాస్తవికంగా చెప్పాలనంటే ఆ సమయాల్లో ఆడవారికి ఇబ్బంది వచ్చినటువంటి సమయాల్లో పూజాది క్రతువులు కానీ, వ్రతాలు కానీ, ఇతర కళ్యాణాలు కానీ, కార్యక్రమాలు కానీ ఏది కూడా చెయ్యరు. అందుకని తల్లి మేము ఒక ధర్మసూత్రం చెబుతుంటే ఎప్పుడు కూడా శుభకార్యాలకు ఉపయోగించేటువంటి ఏ పరిమళ పత్రాలను కూడా గృహంలో పెంచొద్దు అని చెబుతుంటాం. అది పొరపాటుగా తీసుకుంటారు. సుగంధ పరిమళ పత్రాలు కానీ, దైవ సంకల్పాలకు కానీ, పూజాది క్రతువుల్లో ఉపయోగించేటువంటి పత్రాలు ఏవి కూడా గృహంలో పెంచడం వల్ల ఇలాంటి పొరపాట్లు గృహాల్లో జరిగినప్పుడు మరలా ఆ పుష్పాలను మళ్ళీ మనం తీసుకొచ్చి పూజలకు ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడే ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని తల్లి పూజాది క్రతువులు చేసిన, ఉదాహరణకు ఏదైనా దైవ ప్రయాణానికి వెళ్తున్నారు, ఇలాంటిది ఎప్పుడైనా మార్గ మధ్యలో జరిగింది, అలా జరిగినప్పుడు ఆగిపోవాలి. తిరుగు ప్రయాణం చేసి వచ్చేసేయాలి. వెంటనే మళ్ళీ ప్రయాణం ఎప్పుడూ చేయకూడదు. సుమారు 41 రోజులు గ్యాప్ ఇవ్వాలి. అది వ్రతమైనా, కళ్యాణమైనా, ఇంట్లో ఉండేటువంటి ఏదైనా కానీ 41 రోజులు చాలా జాగ్రత్తగా నిరాకంఠంగా ఇల్లంతా కూడా శుభ్రంతోటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు 41 రోజులు సంపూర్ణం అయిన తర్వాతే మీరు మళ్ళీ తిరుగు ప్రయాణం దైవ దర్శనం చేయాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి మర్మం. మనం ఏం చేస్తాము, వెళ్ళాము, ఆటంకం వచ్చింది, వెనక్కి వచ్చేసాం. ఒక వారం 10 రోజులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బయలుదేరుతాం. మళ్ళీ ఇంకొక రకంగా ఇంకొక ఇబ్బంది వస్తుంది. ఇది ఎప్పటికీ రాకూడదు అని అంటే అర్థం ఏమిటనంటే, మనము భగవన్నామస్మరణ చేసేటప్పుడు కుటుంబంలో ఒక తాటి మీద లేవు అని అర్థం. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. పిల్లలు ఇళ్లల్లో 10 అయినా కానీ నిద్రపోతూనే ఉంటారు. తల్లిగారు పూజ చేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళారనుకోండి, ఇలాంటివి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కడైనా దూర ప్రయాణాలు పెట్టుకున్నారనుకోండి, ఆటంకాలు వచ్చేస్తుంటాయి. ఎక్కడికైనా ఎందుకు వచ్చేస్తాయండి అంటే, ఆ సమయం ప్రకృతి ధర్మం మనల్ని అలా పరీక్షిస్తూ ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నీ ధర్మం తెలుసుకో, నీ బిడ్డలకు నీ ధర్మాన్ని తెలియచేయనంటది. బిడ్డల మీద అమితమైనటువంటి ప్రేమతో పిల్లలు 12 గంటలకు లేచినా పర్వాలేదు, 1 గంటకు లేచినా పర్వాలేదు అని ఆ సమయంలోనే మనం చూస్తే ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎవరింటికైనా ఏదైనా తాంబూలం తీసుకోవడానికో పూజకో కానీ మనం వెళ్ళాలితే పిల్లలను బ్రతిమలాడాల్సిన పరిస్థితి వస్తుంది. రామ్మ తీసుకెళ్ళాలి. అందుకని దైనందినటువంటి కార్యక్రమాలలో పిల్లలను బాల్య దశ నుంచి కూడా మనం అలవాటు చేయగలిగితే ఏ సమయానికి ఏది చేయాలి, ఎప్పుడు ఏది చేయాలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా మనకు పరీక్షలు లాంటివి. ఆ పరీక్షను అధిగమించడం కోసం ఈ మానవుడు ఏం చేస్తాడా అని చూస్తారు. అందుకని ఒక్కసారి ఇలాంటి పరీక్ష రాగానే దీక్ష పూనాలి. 41 రోజుల వరకు నిన్ను దర్శించిన ఆయన, తర్వాత నీ అనుగ్రహం నాకు ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పాలి. చెప్పగానే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి తల్లి. శుభం. For more videos like this, subscribe Big TV channel.